ఆ రూట్ లో ఏదైతుందో అక్కడ కొంత సందడి జనరల్ గా వేరే వాళ్ళని అరెస్ట్ చేయడం వేరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం వేరు. కొన్ని ప్రొసీజర్స్ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్ట్ కి సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈడీ పాటిస్తోందా? ఖచ్చితంగా శీల ఇక్కడ ఒక విషయాన్ని ఈడీ అధికారులు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మేము 9 సార్లు అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రమ్మని అంటే వచ్చి కేవలం విచారణకు ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకి విచారణకు మాత్రమే హాజరు కావాలంటూ కూడా ఆ సమయంలో నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చిన సమయంలో ఆయన ఏమాత్రం స్పందించలేదు. 9 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన కనీసం లెక్క చేయలేదు, ఒక దానికి కూడా కనీసం హాజరు కాలేదు. పైగా ప్రతిసారి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఏదో ఒక విధంగా స్టే తెచ్చుకుని బయటికి రావడం జరుగుతుంది. అంటే ఈ విచారణకు హాజరు కాకుండా ఆయన ఏదో ఒక వాయిదాలు వేస్తూనే ఉన్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము కూడా కోర్టు ద్వారానే వెళ్ళడం జరిగింది. వీటికి సంబంధించిన విచారణ అంటే ఏదైతే విచారణకి అనుమతి విచారణకు సంబంధించిన కొనసాగుతూనే వెంటనే అరెస్ట్ చేశాము అనేది ఇక్కడ ఈడీకి సంబంధించిన అధికారులు, ఈడీకి సంబంధించిన లాయర్ల మాటగా ఉంది. మరోవైపు ఖచ్చితంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక సీఎంని అరెస్ట్ చేయాలంటే దానికి ఖచ్చితంగా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అందులో యూటీకి సంబంధించిన సీఎంని అరెస్ట్ చేయాలంటే ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా లెఫ్టినెంట్ గవర్నర్ వద్ద చూపించిన తర్వాత మాత్రమే అతన్ని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అతనికి సంబంధించిన రాజీనామా అంటే ఒక అవినీతి అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఒక ఉన్నత స్థాయి పదవులు ఉండకూడదు. కాబట్టి ఆ తర్వాత తను ఖచ్చితంగా తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. పదవికి రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఒక వ్యక్తి నడిపించాలి. కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ ప్రొసీజర్ మొత్తం కూడా ఖచ్చితంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. అయితే ఈడీ అధికారులు ప్రస్తుతం అయితే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణ తర్వాతే మిగతా విషయాలన్నీ కూడా అంటూ కూడా ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈడీ అధికారులకు ప్రత్యేకంగా మామూలుగా అయితే పోలీసులకు సిఆర్పిసి ఉంటుంది, కానీ ఈడీ అధికారులకు వచ్చేసరికి మాత్రం వీళ్ళు అందరికీ కూడా ఏ రాష్ట్రానికైనా సరే ఒకటే రూల్ ఉంటుంది, అది ఎవరైనా సరే అనేది ఒకటే రూల్ ఉంటుంది ఈడీ అధికారులకు. కానీ సిఆర్పిసి అంటే ఏ రాష్ట్ర పోలీసు సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే మాత్రం అక్కడ సిఆర్పిసి చట్టాలు ఎక్కడికక్కడ వేరుగా ఉంటాయి. కానీ ఈడీకి మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. ఈడీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఒకటే చట్టం ఉంటుంది. అతను తప్పు చేసాడా విచారణకు పిలవాలి, విచారణలో